ఇతర దేశాల నుంచి మన జన సైనికులు స్పందించి వాళ్ళ గ్రామంలోనో వాళ్ళ జిల్లాలోనో ఏమైనా ఆపద జరిగితే వాళ్ళు నిలబడేవాళ్ళు మన జన సైనికుల కోసం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చారో ఎంతమంది గుర్తుందో చెప్పండి. ఎన్ని కోట్ల రూపాయలు ఆయన తన సొంత నిధుల నుంచి మన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాపాలనే ఆలోచనతో ఆయన ఇచ్చిన సందర్భాల్లో మీరు మర్చిపోతే ఎట్లా ఒకసారి గుర్తు చేసుకోవాలి. దానికోసం చేసాం ఈ ప్రయాణం. నిజాయితీగా నిబద్ధతతోటి రాజకీయాల్లో ఒక మార్పు రావాలి, పదవుల కోసం కాదు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో మనం జనసేన పార్టీలో కష్టపడి పనిచేసాం. అదే మన గొప్పతనం ఎందుకు అంటున్నానంటే ఈరోజు చేసే ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ఈరోజు ఎవరైతే చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా పదవి కోసం ఆయన ఆశించలేదు. నిజాయితీగా నిర్భయంగా సమస్యలపైన ప్రజల పక్షాన రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన నిలబడ్డారు. 2014లో విభజన జరిగినప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు మన ప్రజలు ఏమైపోతారనే బాధతోటి ఆవేదనతోటి ఆ రోజు జనసేన పార్టీని స్థాపించారు ఆయన. ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు సమస్యలేరు మన రాష్ట్రంలో. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మన జాతి నిర్మాణం, మన దేశ నిర్మాణం ఎంత కష్టమైన పరిస్థితుల్లో జరిగిందో ఒకసారి తెలుసుకోవాలి. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం లేదు. రాజ్యాంగం నిర్మాణం కోసం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అప్పుడు ఫామ్ చేసినప్పుడు 3 సంవత్సరాలు వాళ్ళు చర్చించారు. మన భారతదేశం ఏ విధంగా ఇతర దేశాలతో పోటీ పడి ముందుకెళ్ళాలి, ఏ విధంగా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి, ఏ విధంగా రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి మన హక్కులు కల్పించాలి, పూర్తి స్థాయిలో స్వేచ్ఛ. ఎప్పుడైతే మనం స్వాతంత్ర ఉద్యమంలో నిలబడి పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి మన స్వాతంత్రం మనం తెచ్చుకున్న దానికి ఫలితం దక్కే విధంగా ఆ రోజు రాజ్యాంగం నిర్మాణం జరిగింది. రాజ్యాంగం అంటే ఒక కాగితమో ఒక గ్రంథమో కాదు. రాజ్యాంగం అంటే ఒక స్పిరిట్, ప్రతి ఒక్కరిలో ఉన్న బలం. అది గుర్తించే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ గురించి. నాకు కూడా దాన్ని ఆ సెట్ బుక్స్ అంతా నాకు ప్రజెంట్ చేశారు ఆయన. అందులో చాలా గొప్ప మాట ఒకటి నాకు బాగా గుర్తుంది చదివినప్పుడు. ఒక నాయకుడికి విజన్ లేకపోతే ప్రజలు నష్టపోతారు, దేశం నష్టపోతుంది. మీలో ఒక మార్పు రావాలని, మిమ్మల్ని అందరినీ చైతన్యవంతం చేయాలని, ఏ విధంగా దుర్మార్గంగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో అనే దానిపైన గత 5 సంవత్సరాల నుంచి జనసేన చేసిన పోరాటం మీరెవరు కూడా మర్చిపోబాకండి. సమస్యలపైన నిలబడ్డాం. ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా అది రాజీ పడలేదు. పోరాటం మాత్రం చేశాం. దూర ప్రాంతాలకు వెళ్ళి పోరాటం చేశాం. ఉత్తరాంధ్రకి వెళ్ళాం, రాయలసీమకి వెళ్ళాం, చివరికి కడపలో కూడా సిద్ధవటంలో పులివెందలకి పక్కనే ఆ జిల్లాలో 42 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళకి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం ఆ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేశారు. దాన్ని మర్చిపోబాక నేను గుర్తు చేస్తున్నాను. సమస్యల మీదే మనం పోరాటం చేశాం. రాజకీయ విమర్శలు చేయలేదు, వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు చేయలేదు జనసేన పార్టీలో. అంకిత భావంతో మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి, మన ప్రజల కోసం నిలబడ్డాం. అటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మన పార్టీలో చేసే ప్రతి కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో మన పార్టీ బలోపేతం అయ్యే విధంగా మీరందరూ కూడా కష్టపడాలి. ఇక్కడ వేదిక పైన కూర్చున్న నాయకులందరూ కూడా నేను కోరుతున్నాను, ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికి కూటమిలో మనం ముందుకెళ్దాం, ధైర్యంగా నిలబడని అనే మాట పిలిపించినప్పుడే ఒక కదలిక మొదలైంది. ఇది వాస్తవం. ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం ఆయన మాట్లాడలేదే. ఆ రోజున ఆయన మా బలం ఏంటి, మీ బలం ఏంటి అనే మాట మాట్లాడలేదే. నిలబడింది మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం. మనం అందరం బాగుండాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున 175 అని చెప్పుకున్నారే వీళ్ళంతా.
ఎవరైనా నమ్మారా ఆ రోజు? చెప్పండి. ఈ పోరాటంలో మనం విజయవంతంగా ముందుకు వస్తామని. ప్రక్షాళన జరగాలి, మార్పు రావాలి, ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి మనం ముందుకెళ్దామని మనం కష్టపడ్డాం. నిన్న మీరు చూశారు, నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టు. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయి 5 సంవత్సరాల్లో విధ్వంసానికి గురి చేసి భారతదేశంలో చివరి స్థానంలో తీసుకెళ్లారు మన ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఏ శాఖలో చూసినా, మా పౌర సరఫరాల శాఖలో 41,150 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు. బ్యాంకుల దగ్గరికి వెళ్ళి రైతులకి ఒక 500 కోట్లు, 1000 రూపాయలు, 1000 కోట్లు ఇవ్వాలంటే రుణాలు ఇచ్చే పరిస్థితుల్లో బ్యాంకులు లేవు ఈ రోజున. వైద్య సేవల గురించి ఇందాక చెల్లపల్లి గారితో మాట్లాడుతుంటే అదే పరిస్థితి. టెండర్లు వేయడానికి ఎవరు రావడం లేదు, భయపడుతున్నారు. ఎంత దుర్మార్గంగా పరిపాలించి మన రాష్ట్రానికి నష్టం జరిగిందో మీరు తెలుసుకోవాలి. నేను ఇందాకనే అన్న ఆ మాట మీకు గుర్తు చేస్తున్నాను మరొకసారి. రాజ్యాంగంలో రాసి ఉంది, వెన్ ఎ లీడర్ హ్యాస్ నో విజన్ ఇట్ ఈస్ ద పీపుల్ హూ విల్ పెరిష్. అంటే ఒక నాయకుడికి దూరదృష్టి లేకపోతే, ఒక ప్రణాళిక లేకపోతే ప్రజలు నష్టపోతారు, దేశం నష్టపోతుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అందుకనే 100% మన రాష్ట్రానికి అవసరం. ఆయన చేసిన కృషి, ఆయన ఏ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా అనేక వర్గాలని మనం బలపరుచుకుంటూ, ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ ప్రాంతాన్ని గుర్తు చేసుకుంటూ ఒక మంచి ఆలోచనతోటి ముందుకెళ్ళాలని నిర్మాణం చేసుకుంటూ వచ్చాం.